చూడండి. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం అండి. రిమైండర్ నోటీసెస్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సత్య గారు, చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఎవరైతే కస్టమర్స్ మనకి పేమెంట్స్ చేయాలో వాళ్ళకి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. When the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program అన్నారు. అంటే ఏంటి? కస్టమర్ అనేవాడు పేమెంట్ చేయకపోతే డన్నింగ్ నోటీస్ అనేది ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ అవుతుంది. ఎస్ఏపి ద్వారా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్, the dunning letter will be generated with SAP program. Here we will assign the dunning procedure to customer master data. సో ఏబిపి ద్వారా వెండార్ పేమెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? పేమెంట్ మెథడ్ ని వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. ఏపీపీ ద్వారా వెండార్ పేమెంట్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ ని వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. అలాగే డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవ్వాలంటే డన్నింగ్ ప్రొసీజర్ ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఏబిపి ద్వారా వెండార్ పేమెంట్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ ని వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. సో డన్నింగ్ లెటర్ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. డన్నింగ్ ప్రొసీజర్ we need to dunning based on the payment terms, dunning notice will be generated. సో పేమెంట్ టర్మ్ ప్రాక్టికల్ 0001 0002 ఉన్నాయి కదా. 0001 అంటే ఏంటి? ఇమీడియట్లీ. 0002 అంటే అది అవ్వదు, డన్నింగ్ లెటర్ జనరేట్ అవ్వదు, టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా పేమెంట్ చేయడానికి. సో ఇమీడియట్లీ ఏవైతే డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయో వాటికి మాత్రమే డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా? డన్నింగ్ నోటీస్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ ఏమంటే ఇంటర్వ్యూకి వచ్చినట్టు మొత్తం చదవాలి. ఈ నోట్స్, ఈ మెటీరియల్ అంతా చదవాలి. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మెటీరియల్ చదవాలి. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. డన్నింగ్ ప్రొసీజర్కి ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? 5 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్.
ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, హౌస్ బ్యాండ్స్. సేమ్ టు సేమ్ ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉన్నాయో అలాగే డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఇంపార్టెంటే. In the Dunning procedure, we need to configure 5 objectives: general data, Dunning level, Dunning charges, Dunning minimum amount, Dunning text. ఇవన్నమాట, ఇవి చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. తర్వాత in the Dunning procedure, we need to assign customer master data. Dunning procedure అనేది ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్, వి విల్ సెండ్ ది డన్నింగ్ నోటీసెస్. కస్టమర్ పేమెంట్ అనేది చేయలేదు, చేయకపోతే ఏం చేస్తాం మనం? డన్నింగ్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. మినిమం వీ కెన్ సెండ్ 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. లాస్ట్లో చూడండి, మినిమం మనం ఎన్ని ఫార్వర్డ్ చేయగలుగుతాము? 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. 9 డన్నింగ్ నోటీసెస్, 9 నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అర్థమైందా? 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. అంటే మనం ఎస్ఐపి ద్వారా 9 ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ ఇండియాలో 4 టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు, లేదంటే 2 టైమ్స్. సో ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, పేమెంట్ చేయలేదు, ఏం చేస్తారు? ఈఎంఐ పే చేయకపోతే ఏం చేస్తారు? లీగల్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు, లీగల్ నోటీస్ ఇస్తారు, లీగల్గా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ పైన పేమెంట్ ఇవ్వకపోతే. ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే అంతే కదా, అట్లా. తర్వాత డౌన్కి వెళ్ళండి. సత్య గారు డౌన్ ఇంకా ఉందా? ఏమైనా డౌన్లో ఉన్నాయా? సత్య గారు ఇంకా డౌన్కి వెళ్ళండి. గేమ్ లేవా? చూడండి, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ చేస్తాం, మన కాన్ఫిగరేషన్స్ లో చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. గ్రేస్ పీరియడ్ అంటారు. ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఈరోజు ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసాం, 3 డేస్ వెయిట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ వెయిట్ చేస్తారు, టోటల్గా 13 డేస్. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది కస్టమర్కి. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. 14 డేస్, ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 డేస్ వెయిట్ చేస్తాం, తర్వాత 10 డేస్ టైం ఉంటుంది, టోటల్గా 14 డేస్. అంటే 13 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. మనం 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు మనం ఇండియాలో. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? దాన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. మనం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం అంటే ఒక డన్నింగ్ నోటీస్కి 1 మోర్ డన్నింగ్ నోటీస్కి మిడిల్లో గ్యాప్ ఎంత ఉంటుంది అనే దాన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. డిఫైన్ డన్నింగ్ ఏరియా, టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డన్నింగ్ ఎక్కడ చేస్తాము? OB61లో చేస్తాం. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? FBZPలో చేస్తాం. డన్నింగ్ ప్రొసీజర్ ఎక్కడ చేస్తాం? వెయిట్ మనకు యాక్చువల్గా డన్నింగ్ ప్రొసీజర్ FBMPలో చేస్తాం. FBMPది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఎక్కడ చేస్తాం? FBMP. ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP క్రింద. డన్నింగ్ రన్ F150, ఏపీపీ రన్ F110. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150, F150 అట్లా. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ ప్రొసీజర్ FBMPలో చేస్తాం. అది. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయి కింద?
ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. సో మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాము. ఎస్ఏపి ఓపెన్ చేయండి. చూడండి, మనం పాత్ ద్వారా చేద్దామా? డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 కదా. మనం పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, SPRO IMG. చాలా ఇంపార్టెంట్ టాపిక్, కేర్ఫుల్గా వినండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా. అది ఇది టీ కోడ్ ఓపెన్ చేయండి. OB61 ఉంటుంది. డిఫైన్ డన్నింగ్ ఏరియా ఫస్ట్ స్టెప్. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. సో డన్నింగ్ ఏరియా అడుగుతుంది. యూ క్యాన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ స్టార్టింగ్ 2 letters తీసుకుందాం. ఎస్ఏ. డన్నింగ్ టెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇవ్వండి అక్కడ. డన్నింగ్ ఏరియా ఫర్ ఎస్ఏ డబల్ చాలా అక్కడ ఓన్లీ 2 digits మాత్రమే తీసుకుంటుందండి. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. డన్నింగ్ ఏరియా ఫర్ టెక్స్ట్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ SA99. ఏమైనా వచ్చింది మెసేజ్ ఇక్కడ? డన్నింగ్ నోటీస్ కంటిన్యూ చేయండి, ఏం కాదు, సేవ్ చేయండి. మనం ఏం చేస్తాం ఇక్కడ? డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం ఒకటి. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. 2 digits మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. ఎంటర్ చేయండి. సేవ్ అవ్వలేదు అనుకుంటా. సత్య గారు ఎంటర్ చేయండి. సేవ్ అవ్వలేదు అనుకుంటా. సేవ్ అయిందా? డేటా ఆల్రెడీ సేవ్. లేదంటే పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అది క్లియర్ కదా. నెక్స్ట్, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. FBMP ఇంపార్టెంట్ టీ కోడ్. FBMP ఇస్ ద ఇంపార్టెంట్ టీ కోడ్. APP కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? FBZP. డన్నింగ్ ప్రొసీజర్ FBMP. వెళ్ళండి, FBMP. లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. పాత్ ఇంపార్టెంట్ కదా మనకి. సేమ్ పాత్ అక్కడే ఉంది, చూడు సత్య గారు. డన్నింగ్ ప్రొసీజర్ కింద ఉంది అక్కడ. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP. చూసారా? అది ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ప్రొసీజర్. సత్య గారు టాప్ లో ఉంది, న్యూ ప్రొసీజర్. క్లిక్ చేశారా? ప్రొసీజర్ నేమ్ ఇద్దాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. లేదంటే మీ ఇష్టం, మీకు ఏది కావాలో తీసుకోండి. నెక్స్ట్, డిస్క్రిప్షన్ ఉంది. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ SA99.
నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నారు చూడండి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ నోట్స్లో చెప్పాను కదా. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే 10 ఇస్తున్నాను. అంటే ఏంటి? ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది కస్టమర్కి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఏంటి? ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్ 4 ఇస్తున్నాను. మన ఇండియాలో 4 తీసుకుంటారు, మన మ్యాక్సిమం 9 ఇవ్వచ్చు. 4 అంటే మీనింగ్ ఏంటి? 4 టైమ్స్ వెళ్తుంది డన్నింగ్ నోటీస్ అనేది. కస్టమర్కి 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. కస్టమర్కి 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. ఎవ్రీ 10 అంటే ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. క్లియర్ కదా? డన్నింగ్ లెవెల్ అంటే మీ హౌ మెనీ టైమ్స్ డన్నింగ్ నోటీస్ కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తారు? 4 టైమ్స్. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 తీసుకోండి. 3 అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేశారు, 3 డేస్ వెయిట్ చేస్తారు, గ్రేస్ పీరియడ్. తర్వాత మళ్ళీ 10 డేస్ ఉంది పైన, 13 డేస్ టోటల్గా. 14th డేన వెళ్తుంది డన్నింగ్ నోటీస్ అనేది. క్లియర్ కదా? మన ఇండియాలో స్టాండర్డ్ ఇది. 3 డేస్ గ్రేస్ పీరియడ్ అంటే గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఎంట్రీ రోజు పోస్ట్ చేశారు, 1 2 3 డేస్, తర్వాత 10 డేస్, టోటల్ 13 డేస్. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేయండి. చేశారా? ఇవి చేయాలి. తర్వాత డన్నింగ్ టెక్స్ట్ టాప్లో ఉంచు. డన్నింగ్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ అన్నారు. కంపెనీ ఏ కంపెనీ కూడా ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. తర్వాత డన్నింగ్ అనేది కస్టమర్కా వెండర్కా? వెండర్ కూడా అప్లైబుల్ అవుతుంది. సో మ్యాక్సిమం కస్టమర్స్కే యూజ్ చేస్తారు. కస్టమర్ కంటిన్యూ. ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. మన కంపెనీ కోడ్ కనిపించిందా ఇక్కడ? చూసారా? ఇక్కడ సపరేట్ పేమెంట్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద క్రింద బాక్స్ ఉంది, అది సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఐఎమ్ సారీ, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ చేయండి. సేవ్ చేశారా? కంటిన్యూ చేయండి. లాస్ట్ మెసేజ్ చూసారా? డన్నింగ్ లెవెల్ డేట్ హ్యాస్ లిస్ట్ నాట్ బీన్ క్రియేటెడ్ ఎంటర్డా. వెయిట్ ఏమని వచ్చింది ఇట్లా? ఓకే, అయిపోయినట్లే. వెయిట్ ఇక్కడ వచ్చేసి పత్తి గారు ఇంకోసారి సేవ్ చేయండి ఒకసారి. అది అలా కాదు, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ వెయిట్ అలాగే ఉండండి, చెప్తాను. డన్నింగ్ టెక్స్ట్కి వెళ్ళండి. డన్నింగ్ టెక్స్ట్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళమంటారా? పైనే ఉంది, ఇక్కడ పైన డన్నింగ్ టెక్స్ట్ అని చూడండి సార్. కంటిన్యూ చేయండి. సో డన్నింగ్ టెక్స్ట్. సో ఇక్కడ ఇవ్వండి 1 2 3 4 ఇవ్వండి. 1 ఇవ్వండి అక్కడ. ఇక్కడ 1 కింద 2 3 4. రైట్ సైడ్ ఇవ్వండి, రైట్ సైడ్. ఇక్కడ వచ్చేసి వెయిట్ ఇక్కడ చూడండి. వెయిట్ డ్రాప్ డౌన్ చేయకండి. F150 డ్రాప్ డౌన్ చేయకండి, టైప్ చేయండి. F150 ఎఫ్ F150 క్యాపిటల్ ఇవ్వండి. F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ DUNN ఏం సార్? DUNN DUNN
అండర్ స్కోర్ 01. నెక్స్ట్ కింద కూడా ఇవ్వండి F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01. నెక్స్ట్ F150 అండర్ స్కోర్ DUNN 02. F150 అండర్ స్కోర్ DUNN 02 ఇవ్వండి. ఓకే, మన ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, డన్నింగ్ లెటర్ అనేది 4 టైమ్స్ జనరేట్ అవ్వాలి. దానికి సంబంధించింది అన్నమాట ఇది ప్రోగ్రామ్, స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఓకే, డన్నింగ్ లెటర్ అనేది 4 టైమ్స్ జనరేట్ అవ్వాలి. సో F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01 ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్, మీరేమి మార్చకండి, స్టాండర్డ్గా చేయండి. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్ పైన డన్నింగ్ లెవెల్ డన్నింగ్ లెవెల్ చూడండి. సేవ్ చేయమంటారా? డన్నింగ్ లెవెల్ క్లిక్ చేయండి. సేవ్ తర్వాత చేయొచ్చు, ఇప్పుడు కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, నో ఇష్యూ. తర్వాత లాస్ట్లో చూడండి ఆల్వేస్ డన్, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ డన్ తర్వాత అదొకటి పైన చూడండి, పైన ఆల్వేస్ డన్ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా రైట్ సైడ్, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఆల్ ఐటమ్స్, ఇవన్నీ ప్రింట్కి సంబంధించినవి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కింద లైన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఆల్ ఐటమ్స్. ఓకేనా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డన్నింగ్ ఛార్జెస్ ఏముంటాయి? ఇప్పుడు యాక్చువల్ డన్నింగ్ అనేది చేసేసాం, ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. డన్నింగ్ ఛార్జెస్ పైన ఛార్జెస్ చూడండి, పైన క్లిక్ చేయండి. కరెన్సీ INR కదా, మన కరెన్సీ INR. కంటిన్యూ చేయండి. 1 2 3 4 ఇవ్వండి. సో డన్నింగ్ ఛార్జెస్ అనేవి ఏమైనా అప్లికబుల్ అవుతాయా? డన్నింగ్ ఛార్జెస్ దగ్గర రైట్ సైడ్ నెక్స్ట్ బాక్స్, ఫస్ట్ డన్నింగ్ నోట్స్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ బాక్స్లో అక్కడ కాదు, నెక్స్ట్ బాక్స్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి. సెకండ్ డన్నింగ్ నోటీస్కి 400, థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600 పెనాల్టీ అనుకోండి. ఫోర్త్ డన్నింగ్ నోటీస్కి 800 ఇచ్చేసాం. సో మినిమం అమౌంట్ అంటే ఎంత అమౌంట్కి అప్లికబుల్ అవ్వాలి డన్నింగ్ ఛార్జెస్ అనేది? మినిమం అమౌంట్ పైన మినిమం అమౌంట్ చూడండి పైన, అది ఎంత అమౌంట్కి అప్లికబుల్ అవ్వాలి. డౌన్కి వెళ్ళండి, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. 1 2 3 4 ఇవ్వండి. మినిమం అమౌంట్ ఎంత? 1000 రూపీస్ ఇద్దాం, 1000 రూపీస్. లేదంటే మీ ఇష్టం, మీ క్లయింట్ చెప్తారు, దాన్ని బట్టి ఇవ్వాలి. నేను 1000 తీసుకుంటున్నాను అంటే 1000 రూపీస్ ఉన్న వాటికే ఇన్వాయిసెస్కే డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి, మిగతా వాటికి అవ్వదు. వాడు మనకు 100 రూపీస్ ఇవ్వాలి కస్టమర్, మనం 200 ఛార్జ్ చేస్తే ఇస్తాడా? నో. సో 1000 మోర్ దాన్ 1000, 2 3 4 దగ్గర కూడా ఇవ్వండి, 1000 ఇచ్చేయండి. ఓకే, 1000 ఇచ్చేసాం. డన్నింగ్ ఛార్జెస్ అంటే మినిమం అమౌంట్, ఈ మినిమం 1000 రూపీస్, మోర్ దాన్ 1000 రూపీస్కి 200 400 500 600 అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ సేవ్ బటన్ యాక్టివేట్లో ఉండదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. లాస్ట్లో మెసేజ్ చూసారు, డన్నింగ్ ప్రొసీజర్ SA99 వాస్ సేవ్డ్. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీటెడ్. డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేసాం. తర్వాత ఈ డన్నింగ్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది? కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేద్దాం. XK02 కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? కస్టమర్ చేంజ్ ఎవరు చెప్తారు? XD02. XD02, XK కాదు, నేను K అన్నాను. వెరీ గుడ్. XD02. XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్, XD03 కస్టమర్ డిస్ప్లే, ఇవన్నీ ఉన్నాయి కదా. S4 HANA అయితే BP ద్వారా చేస్తాం, BP.
బీపీ కస్టమర్ చేంజ్ కూడా బీపీనే. XD02 లేదంటే FD02తో కూడా చేయొచ్చు. ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. FD02తో కూడా చేయొచ్చు. సో కస్టమర్ తీసుకున్నాం కదా, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ తర్వాత అది కాదు, కరస్పాండెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అసైన్ చేయాలి డన్నింగ్ ప్రొసీజర్. డన్నింగ్ ప్రొసీజర్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. ఓకేనా? డన్నింగ్ ప్రొసీజర్ ఇచ్చేసాం. సేవ్ డన్నింగ్ ప్రొసీజర్. ఏపీపీకి అయితే పేమెంట్ టర్మ్స్ ఇస్తాం, పేమెంట్ మెథడ్ ఇస్తాం. ఏపీపీ వెండర్కి సంబంధించింది, కస్టమర్ సంబంధించింది. కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. చేస్తేనే డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సార్ ఒక్క ఆ, మాట సేవ్ మనము చేసి తర్వాత ఈ మాట్లాడదాం. చేస్తాను. ఏంటండి? కాదు, ఏం లేదు, ఇక్కడ ఒక్క అడ్వైజ్ చేద్దామని చెప్తున్నాను. చెప్పండి. ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఇలాంటి ఇచ్చుకుంటే ఏమవుతున్నాయంటే జనరల్ గా కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి మనకి, దీనివల్ల ఏం అవ్వలేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు ఇంతవరకు మరి. లేదా? ఇప్పుడు అంటే ఏం ప్రాబ్లం ఏం అవ్వదండి. దీనివల్ల ఏమవుతుంది? సరే, సేవ్ చేయనా? ఎర్రర్స్ ఎక్కడ వచ్చింది? ఎర్రర్స్ ఏం రాలేదు ఇప్పుడు మనకి. నా మైండ్ ఇంతవరకు నాకేం కనిపించలేదు ఎర్రర్స్ అనేది. మీరు ఓన్గా అయినా కొత్త కస్టమర్ అయినా క్రియేట్ చేయొచ్చు, నో ఇష్యూ. అది అది అలా అలా బెస్ట్. దీనివల్ల అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి. 99 నేనైతే ఇంతవరకు ఫేస్ చేయలేదు లాస్ట్ 5 to 6 years నుంచి. ఓకే ఓకే. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. వీటి వల్ల మాస్టర్ డేటాలో మనం డేటా యాడ్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఎర్రర్స్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సరే సరే. సేవ్ చేయండి. కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ ప్రొసీజర్ యాడ్ చేసాం. లాస్ట్లో మెసేజ్ చూడండి, చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. F-22కి వెళ్ళండి, డబల్ స్క్రీన్లో చేద్దాం. సింగిల్ స్క్రీన్ బాగా అలవాటు కదా మీకు. DR డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఈరోజు డేట్ ఇవ్వండి, 2025. నెక్స్ట్ లాస్ట్లో 01 అంటే ఏంటి? కస్టమర్. ఇప్పుడు చేసాం కదా, అదే కస్టమర్ తీసుకోవాలి. వేరే కస్టమర్ తీసుకుంటే డన్నింగ్ లెటర్ జనరేట్ అవ్వదు. కంటిన్యూ. సో ఇదే కస్టమర్ తీసుకోవాలి. ఎంటర్. డన్నింగ్ అమౌంట్ ఇవ్వండి, ఒక 10,000 ఎంతో కొంత మీ ఇష్టం. 15,000 ఇచ్చారా? ఓకే ఫైన్, 15,000 ఇచ్చారు. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. డన్నింగ్ టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ 50. సేల్స్ అకౌంట్ తీసుకున్నాను. కస్టమర్ అంటే సేలే కదా, సేల్స్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఈ కస్టమర్కి మనం ఏం చేయాలి? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి /n ఇవ్వండి. /n FB50. పాత్ ద్వారా వెళ్దాం. /n FB50 అంటే డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ రన్ చేస్తాం. ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110. డన్నింగ్ రన్ F150. లేదంటే పాత్ /n ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, పీరియాడిక్ ప్రాసెసింగ్. పీరియాడిక్ ప్రాసెసింగ్లో ఉండాలి ఇక్కడ. వెయిట్ సత్యగా వెయిట్ చేయండి. పీరియాడిక్ ప్రాసెసింగ్లోనే ఉంటుంది అక్కడ కింద. ఎందుకని లేదు? అకౌంట్ రిసీవ్లోకి వెళ్ళామా మనం? రాంగ్ వెళ్ళాం. రాంగ్ కాన్ఫిగరేషన్, రాంగ్లోకి వెళ్ళాం. అకౌంట్ రిసీవ్లోకి వెళ్ళాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,
సత్య గారు అకౌంట్ రిసీబుల్లోకి వెళ్ళండి. అకౌంట్ రిసీబుల్ లేదంటే ఫస్ట్ నుంచి రండి మీకు అర్థం కాకపోతే. పీరియాడిక్ ప్రాసెసింగ్ ఇక్కడ ఉందో చూసారా, F150 డన్నింగ్ డన్నింగ్ రన్, ఏపీపీ రన్ F110 కింద ఉంది చూసారా, ఏపీపీ రన్ F110. డన్నింగ్ రన్ అంటే F150 ఇది. లేదంటే F150 టీ కోడ్ డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కొంచెం కేర్ఫుల్గా చేస్తే డ్రాప్ డౌన్ చేయకండి. సో చూడండి, ఈరోజు డేట్ తీసుకోవాలి, ఇంపార్టెంట్. డన్నింగ్ రన్ చేయాలంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, ఏ రోజు డన్నింగ్ నోటీస్ జనరేట్ అవుతుందో ఆ రోజు తీసుకోవాలి. మనకి 3 days ఎంట్రీ ఈరోజు పోస్ట్ చేసాం, 3 days గ్రేస్ పీరియడ్ ఉంది. తర్వాత 10 days 14th డేనే వెళ్ళాలి డన్నింగ్ నోటీస్. 14 అంటే ఏ డేట్ వస్తుంది చూడండి, 9th July సార్. 9th. అవును సార్. 1 minute నేను కూడా చెక్ చేస్తాను. ఆ, 9th July ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 days గ్రేస్ పీరియడ్ అండి. 3 days తర్వాత మళ్ళీ 10 days అంటే 14th డే డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 9th July ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 9th July డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. ఆ డేట్ తీసుకున్నాం. తర్వాత డన్నింగ్ ఐడెంటిఫికేషన్ కదా, ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ కంపెనీ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి, లేదంటే DUN1 అట్లా కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇవన్నీ ఇచ్చేసాం. తర్వాత చూడండి, పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ డన్నింగ్ రన్ డేట్ ఏంటి, ఏ డేట్నా 9th 9/07/2025. డాక్యుమెంట్ పోస్టెడ్ అంటే ఈరోజు పోస్ట్ చేస్తాం కదా, ఈరోజు డేట్ తీసుకోండి 26/06/2025. నెక్స్ట్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత కస్టమర్ నంబర్, ఏ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వాలి, ఇక్కడ ఓన్లీ ఒక కస్టమరే తీసుకుంటున్నాను. అదే సీక్వెన్షియల్లో ఉంటే 1-2000 1-2000 అలా కూడా తీసుకోవచ్చు. లేదు అలా కాదు, నాన్ సీక్వెన్షియల్ అయితే రైట్ సైడ్ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తారు నెంబర్స్ అన్ని. నేను ఒకే కస్టమర్ తీసుకున్నాను, మీరు మల్టిపుల్ కస్టమర్స్ కూడా తీసుకోవచ్చు. సీక్వెన్షియల్ ఉన్నా నాన్ సీక్వెన్షియల్ ఉన్నా ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు. ఓకే, ఏ కస్టమరు ఇవ్వండి. ఇచ్చారు కదా, రైట్. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేశారా సత్య గారు? చేస్తున్నాను. చేయండి. లాస్ట్లో మెసేజ్ చూడండి. ప్లీజ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ ద రన్ ఆన్ 9/7/2025 DUN1. ఓకే, అయిపోయింది, సేవ్ అయింది. తర్వాత వెయిట్ స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ ఇక్కడ చూడండి, టాప్లో షెడ్యూల్ అని చూసారా, షెడ్యూల్ అంటే డన్నింగ్ నోటీస్ చెక్ చేద్దాం. షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా, షెడ్యూల్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, SAP స్టాండర్డ్ ప్రింటర్ ఏంటి, LP01 మర్చిపోకూడదు. LP01 కంటిన్యూ. ఇక్కడ చూడు, డన్నింగ్ డేట్, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఏ డేట్ 9 కదా, మార్చ్ 9/07/2025 అదేనా, పైన డేట్ పైన అండి, అది 9 కదా, అదే కాదు 9/07/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, టైం కూడా తీసుకోవచ్చు బట్ నాట్ రిక్వైర్డ్. 9/07/2025 తీసుకుందాం, స్టార్ట్ ఇమీడియట్లీ తీసుకుందాం. తర్వాత షెడ్యూల్డ్ క్లిక్ చేయండి. షెడ్యూల్డ్ ఇక్కడ చూసారు, డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా, అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి అంటే బ్రాకెట్స్ వస్తాయి, సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయదు.
సత్య గారు అది కాదండి. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ క్రింద ఉంది. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అంటే అది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఇలా సెలెక్ట్ అయినట్టు మీనింగ్. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి డన్నింగ్ కంప్లీట్ అయిన వచ్చేంత వరకు ఎంటర్ చేయండి. చూసారా, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ చూపించండి సత్య గారు. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ చేయాలి. తర్వాత టాప్ లో చూడండి డన్నింగ్ ప్రింట్అవుట్, టాప్ లో చూడండి పైన టాప్ లో డేట్ పైన ఉంది చూడు, డేట్ పైన ఉంది డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. డేట్ ఇవ్వండి, ఏ రోజు డన్నింగ్ నోటీస్ డేట్ ఏంటి? 09/07/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉండాలి, LP01 ఉండాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి, ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, వెయిట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా మనకు కంప్లీట్ అని రావాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది చూసారా, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి. వచ్చిందా? తర్వాత టాప్ లో డన్నింగ్ హిస్టరీ ఒక సన్సెట్ ఆప్షన్ చూడండి, పైన 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 అది డన్నింగ్ హిస్టరీ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇది డన్నింగ్ నోటీస్. మీరు అమౌంట్ ఎంత పోస్ట్ చేశారు? ఇంతకుముందు ఏమైనా అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఉందా? ఇదేనా పోస్ట్ చేసింది అమౌంట్? సరే, అది సెలెక్ట్ చేయండి, ఆ అమౌంట్ సెలెక్ట్ చేయండి. అమౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తారా? ఈ అమౌంట్ అనేది సెలెక్ట్ చేశారు. అంతకుముందు ఏదైనా మీరు క్లియర్ కానీ అమౌంట్ ఉంటే అది కూడా తీసుకుంటుంది ఆటోమేటిక్గా. సరే, సెలెక్ట్ చేశారు. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ పైన చూడండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? వెయిట్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. అవుట్పుట్ డివైజ్ ఇవ్వండి, LP01 కంటిన్యూ. చూసారా, ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్, కరెక్ట్గా వచ్చింది అవుట్పుట్. ఇంతకుముందు 1 lakh కొంచెం చూడండి, ఇక్కడ 1,15,000 తీసుకుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక 1 lakh కూడా ఉంది పెండింగ్ అమౌంట్, అది కూడా తీసుకుంది. అంటే డన్నింగ్ నోటీస్ వేటి జనరేట్ అవుతుంది? అవుట్ స్టాండింగ్ అమౌంట్, కస్టమర్ పేమెంట్ చేయలేదు, అది కూడా పిక్ అయిపోయింది టోటల్గా. అంతకుముందు వాల్యూ కూడా ఉంది, అది కూడా తీసుకుంది. తర్వాత 15,000 ఈరోజు పోస్ట్ చేస్తాం, అది కూడా తీసుకుంది. టోటల్గా ఎంత అవుతుంది? 1,15,200 రూపీస్. 200 రూపీస్ పెనాల్టీ ఛార్జెస్ యాడ్ చేసాం కదా, ఇదిగో అది కూడా యాడ్ అయింది. ఇది డన్నింగ్ నోటీస్. ఇది స్టాండర్డ్ ఫార్మేట్. SAPలో స్టాండర్డ్ ఫార్మేట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇది ఉండదు, ఇట్లా ఉండదు. అబాపర్ హెల్ప్ తీసుకుని చేయిస్తారు. మీరు అబాపర్తో కలిపి వర్క్ చేశారా? ఎస్ చేశాం. ఎక్కడ చేశారు? డన్నింగ్ సంబంధించిన నోటీసెస్ అనేవి క్రియేట్ చేయించామని చెప్తారు. డన్నింగ్ నోటీసెస్ కోసం అబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తారు. ఇక్కడ కనిపించే డన్నింగ్ నోటీస్ అంతా కూడా డమ్మీ, ఇలా ఉండదు. ప్రాజెక్ట్లో ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఏమవుతుంది? ప్రాజెక్ట్లోకి వెళ్తే ఓన్గా క్రియేట్ చేస్తారు, అబాపర్ హెల్ప్ తీసుకుని చేయిస్తారు కన్సల్టెంట్స్. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేస్తారు. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. పైకి వెళ్ళి టాప్లోకి వెళ్ళండి సత్య గారు. చూడండి, కస్టమర్ నేమ్ ఉంది, కస్టమర్ నేమ్ భారతీ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు జనరేట్ అవుతుంది? 9/07/2025. కస్టమర్ నంబర్, ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, ఎప్పుడు చేసాము? 26/06/2025 చేసాం. కనిపిస్తున్నారు సత్య గారు, కొంచెం కర్సర్ మూవ్ చేయండి సార్, వాళ్ళకి అర్థమవుతుంది. అది అది తర్వాత ఎంత అమౌంట్ పెండింగ్ ఎంత ఉంది, దానికి పెనాల్టీ ఛార్జెస్ ఎంత అని. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అన్నమాట. క్లియరా? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వస్తుంది? ఎవరు చెప్తారు?
ఎప్పుడో సెకండ్ రన్నింగ్ నోటీస్ 10 days తర్వాత సార్ 10 days అంటే ఎంత అవుతుంది చూడండి, ఏ డేట్ అవుతుంది 10 అంటే నెక్స్ట్ 10 days 19 అంతే కదా, 19 అంతేనా? రవితేజ గారు చెప్తారు కరెక్ట్గా ఉన్నారా? రవితేజ గారు 18 కదా సార్ మనకి ఆ, నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ రన్నింగ్ నోటీస్ ఎప్పుడు? రవితేజ గారు 19 కదా? 19 సార్, 19 కాదు సార్, మనకి 10 days కదా కాదు, ఈ 9 నుంచి కౌంట్ చేసుకోవాలి సార్. 9 కంప్లీటెడ్ 18 అండి. 9 కంప్లీటెడ్ 18 10 18 సార్, 19 సార్. ఇప్పుడు 9 వరకు మనకి లెవెల్ వెళ్ళిపోయింది కదా సార్. 9 నుండి 10 days తీసుకుందాం. కరెక్ట్, అంటే అప్పుడు ఎంత 18 వస్తుంది? అవుతుంది సార్. 9 నుంచి అయితే మనకి 19 వస్తుంది కదా, 18 ఎందుకు వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి. 18 సార్, 9th డేట్ నుంచి మళ్ళీ కౌంట్ అవుతుంది కదా సార్. 9th తీసేయండి, ఇంకా 9th అయిపోయింది. అప్పుడు 10th నుంచి అయితే 19th వస్తుంది సార్. 10th నుండి తీసుకోవాలి మనం, అంటే 19 అవుతుంది. సో సెకండ్ రన్నింగ్ నోటీస్ కూడా జనరేట్ చేద్దాం. ఫస్ట్ 9 కౌంట్ తీసుకుంది సార్. ఇప్పుడు ఈ డేట్ లో 9 అంటే ఆ? 26 కౌంట్ తీసుకుంది. 26 తీసుకుంది కదా, కంటిన్యూ తీసుకుందంటే ఇప్పుడు 18 కరెక్ట్ అవుద్ది. 18 యాడ్ చేద్దామా? 18 అవుతుంది. ఆహా. చూడండి 26 నుంచి ఈ మంత్ 30 డేసే కదా. 3 days గ్రేస్ పీరియడ్ కూడా ఉంది కదండి, అది కలిపే సార్. కలిపారా మీరు? సరే ఓ పని చేద్దాం, మనం 19th కి 10 days కదా, 18 చేద్దాం. 18కి అవ్వదేమో మళ్ళీ, సరే చూద్దాం, అవ్వకపోతే 19 చేయాలి మళ్ళీ. సరే వెళ్ళండి. 1 more రన్నింగ్ నోటీస్ జనరేట్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళిపోండి. ఫస్ట్ రన్నింగ్ నోటీస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. F150/N F150. ఒక డేట్ ఇవ్వండి. ఏ డేట్ అనుకున్నా సరే మీ ఇష్టం, ఏ డేట్ ఇద్దాం చెప్పండి. 18 ఇస్తున్నారా? ఇవ్వండి 18. 19 ఇస్తున్నారు. మీరు చూడండి రవితేజ, మీరు చూడండి. DUN2 ఇవ్వండి, DUN2. లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. పారామీటర్స్లోకి వెళ్ళండి. 19/07/2025 నెక్స్ట్ రన్నింగ్ నోటీస్ డేట్ అది. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం ఈరోజు కదా, 26/06/2025. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కస్టమర్ నెంబర్, సేవ్ చేస్తారా? ఓకే, సేవ్ చేస్తాం. స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్లోకి వెళ్ళాం. తర్వాత షెడ్యూల్ చేయండి. షెడ్యూల్డ్ మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. మర్చిపోకండి, స్టాండర్డ్ ప్రింటర్ SAP ప్రింటర్ LP01. డేట్ ఇవ్వండి. ఏ రోజు? 19/07/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. LP01 ఉండాలి. షెడ్యూల్డ్. రన్నింగ్ సెలెక్షన్, రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ చేయాలి. కంప్లీట్ వచ్చేంత వరకు ఎంటర్ చేయాలి. రన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ రన్నింగ్ ప్రింట్అవుట్ టాప్లో ఉంది. LP01 చరా, LP01 డేట్ మార్చండి. సరే కదా. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి. రన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయాలి. కంప్లీటెడ్ అని రావాలి. సెలెక్ట్ చేయండి. కంప్లీటెడ్. రన్నింగ్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీటెడ్. రన్నింగ్ హిస్టరీ, హిల్ స్టేషన్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సెకండ్ లైన్ సెలెక్ట్, సెకండ్ రన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ది కాదు, సెకండ్ది పైన చూస్తారా, అది అమౌంట్ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తారా? డిస్ప్లే రన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ
LP01 చూసారా, సెకండ్ డన్నింగ్ నోటీస్. మ్యాటర్ కూడా చదవండి. వీ ఆల్రెడీ సెంట్ యూ రిమైండర్ నోటీస్. చూసారా, పెనాల్టీ ఎంత అయింది ఇక్కడ? 400. మనం ఎంత తీసుకున్నాం కాన్ఫిగరేషన్లో? 400. అది సెకండ్ డన్నింగ్ నోటీస్. పేమెంట్ చేయకపోతే వెళ్ళిపోతుంది. అబాబర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని కస్టమర్కి రిమైండర్ నోటీస్ అనేవి వెళ్తాయి. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ మీన్ బై డన్నింగ్? డన్నింగ్ మీన్స్ రిమైండర్ నోటీసెస్. ఎవరైతే కస్టమర్ పేమెంట్ చెయ్యరో, కంపెనీకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వరో, వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి జనరేట్ అవుతాయి. డన్నింగ్ ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే అబాబర్ హెల్ప్ తీసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. మీరు స్క్రిప్ట్ ఫామ్స్లో వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. ఏం చేశారు? డన్నింగ్ నోటీసెస్ జనరేట్ చేశాం. ఏపీపీ పేమెంట్ అడ్వైజరీ ఫామ్కి వర్క్ చేశామని చెప్పాలి. డన్నింగ్ నోటీస్. క్లియరా? అర్థమైందా లేదా? మీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, అవుట్పుట్స్ చెప్తున్నాను, అలాగే నోట్స్ కూడా ఇస్తున్నాను. నోట్స్ చదవండి, చాలా వ్యాలిడ్. రీసెంట్గా ఒకళ్ళ దగ్గర వీడియోస్ పర్చేజ్ చేశాను. 16 years ఎక్స్పీరియన్స్ అంట ఆయన ఎవరికో. చూద్దాం ఎలా ఉంటుందని. మనకేమైనా యూజ్ అవుతుందా మన స్టూడెంట్స్ కానీ? మన కంటెంట్లో యాడ్ చేసి చెప్దామని. ఒక్క ఎంట్రీ కూడా పోస్ట్ చేయట్లేదు ఆయన. ఒక 10 to 15 వీడియోస్ చూశాను. టైం వేస్ట్ అనిపించి తీసేశాను. యూజ్ లేదు, నాకేం యూజ్ అనిపించలేదు ఆయన చెప్పేది. అసలు సర్వరే ఓపెన్ చేయట్లేదు, ఎక్సెల్లో టైప్ చేసే చెప్తున్నాడు క్లాసులన్నీ. ఎట్లా వర్కౌట్ అవుతుంది? అవుట్పుట్ ఎంట్రీ పోస్ట్ చేయకూడదంట, అవుట్పుట్ చూపించరు. అవుట్పుట్ చూపిస్తే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి కదా, అందువల్ల. మరి అదేంటో అర్థం అవ్వలేదు. మనీ వేస్ట్ అనిపించింది, 10,000 వేస్ట్. అది క్లియరా కదా? డన్నింగ్ క్లియరా? క్లియర్ సార్. క్లియర్ అవుట్పుట్ విత్ అవుట్పుట్తో చూపిస్తున్నాను. ఓకే, డన్నింగ్ నోటీసెస్ డన్నింగ్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ మన టార్గెట్. టోటల్గా 3 days పడుతుంది. 3 days పడుతుందండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. వాట్ ఇట్ మీన్ బై విత్ హోల్డింగ్ ట్యాక్స్? ఎవరికైనా ఐడియా ఉందా? ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ విత్ హోల్డ్ ట్యాక్స్ సార్. Yeah, correct answer. Direct tax is nothing but withholding tax. Withholding tax is imposed on the person's gross income. సత్య గారు ఇయర్లీ 1 crore సంపాదిస్తున్నారు. సత్య గారు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ని హోల్డ్ చేస్తాం, ఎలా చేయాలి అని. అది కాన్సెప్ట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, అట్లా. తర్వాత జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇస్ ద డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. జిఎస్టి ఇస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. వాటిలో కూడా టైప్స్ ఉన్నాయి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అట్లాగే ఇంకేముంటాయి? వీటిలో చాలా ఉంటాయి. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి అంటారు, ఐజిఎస్టి అంటే. యూజిఎస్టి, యూనియన్ టెరిటరీ జిఎస్టి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ 3 days డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మనం ఈ 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఎస్ సార్. అసెట్ అకౌంటింగ్ కూడా చెప్పేస్తాను, సింపుల్గా ఉంటుంది. అసెట్ అకౌంటింగ్, కంట్రోల్ అసెట్ అకౌంటింగ్ చెప్పేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత సింపుల్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని చెప్తాను మీకు. విత్ డన్నింగ్ వచ్చేసి S/4HANAలో కొంచెం చేంజ్ ఉంటుందండి. లిటిల్ బిట్ చేంజ్ ఉంది డన్నింగ్. ఈసీసీకి S/4HANAకి కొన్ని పాయింట్స్, కొన్ని స్టెప్స్, అంటే ఒక 3-4 స్టెప్స్ డిఫరెంట్గా ఉంది. మీకు S/4HANA క్లాసెస్ చెప్తాను. మీరు ఎవరైనా సర్వర్ యాక్సెస్ తీసుకుంటే ఈసీసీ అయిన తర్వాత అది కూడా చెప్తాను. మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకో 3 months పడుతుంది అది. మీరు ఎక్స్ట్రా ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, లేదు సార్ వీడియోస్ ఫాలో అవుతుంటే అవ్వచ్చు. లేదు ఈసీసీ ఎనఫ్. ఈసీసీ ఇంకోటి, ఈసీసీ బేస్గా చేసుకుని జాబ్స్ కొట్టారు మన దగ్గర. S/4HANA నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కొంతమందికి చెప్పాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. హలో చెప్పండి. సార్, ఇది మనం కస్టమర్స్ డైలీ చెక్ చేసుకున్నాం సార్, పేమెంట్స్ పే చేస్తలేదు అని చెప్పేసి. చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? చెక్ చేసుకోవాలి. చేయకుండా ఎట్లా? మరి అవుట్ స్టాండింగ్లో ఉందంటే వాళ్ళు పేమెంట్ చేయలేదని కదా అర్థము.
ఓకే ఓకే సార్. పేమెంట్ అయిపోతే వాళ్ళకి నోటీస్, డన్నింగ్ నోటీస్ వెళ్ళదండి. పేమెంట్ అవ్వని వాళ్ళకే వెళ్తుంది, పేమెంట్ చేయని వాళ్ళకే వెళ్తుంది, పేమెంట్ చేస్తే వెళ్ళదు. అలాగే ఓకే ఇంకోటి, సార్. కంపెనీలో కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి డన్నింగ్ నోటీస్ వెళ్లకుండా చూసుకోవాలి. అది మీ క్లయింట్తో మాట్లాడుకొని మీరు డిస్కస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా టాటా, ఏదైనా కంపెనీ ఉంది, కంపెనీలో షేర్ హోల్డర్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఉన్నారు, అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ పంపిస్తే ఏమనుకుంటారు, కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి డన్నింగ్ నోటీస్ అనేది కొంతమందికి వెళ్లకుండా చూసుకోవాలి. కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీసెస్ కానీ ఇవన్నీ వెళ్లకుండా కేర్ తీసుకోవాలి, అది కూడా ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. సార్ 1 మినిట్ సార్. సారీ. ఇది డన్నింగ్ ప్రొసీజర్స్ అనేవి డైరెక్ట్ గా మనం ఎంటైర్ కస్టమర్ అండ్ వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయొచ్చా సార్? చేయొచ్చండి. మీరు యాక్చువల్గా వినండి, జిఎల్ మాస్టర్, జిఎల్ అనేది ఓన్గా ఎండ్ యూజర్ క్రియేట్ చేయరు, చాలా తక్కువ జిఎల్స్ క్రియేట్ చేస్తారు. అది ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీం వాళ్ళు చేస్తారు. కస్టమర్ ఎవరు చేస్తారు? యాక్చువల్ కస్టమర్స్ మీరు చేస్తారా? ప్రాజెక్ట్లోకి వెళ్తే కస్టమర్ దేనికి ఏఆర్పి. సంబంధించింది? ఎస్డీకి ఏఆర్ సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, వాళ్ళు చేస్తారు. అలాగే వెండార్స్ మీరు చేస్తారా? ఎంఎం వాళ్ళకి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, వాళ్ళు చేస్తారు. బట్ ఏదైనా సరే ఈ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా ఎవరు చేస్తారు? దీనికి సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎవరు వీళ్ళంతా కూడా? మాస్టర్ డేటా డిపార్ట్మెంట్. మాస్టర్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్గా. మాస్టర్ డేటా టీం ఉంటుంది. మన దగ్గర జ్యోతి గారు అని చెప్పేసి ఒక మేడం ఉన్నారు, జ్యోతి మేడం, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. 24 lakhs ప్యాకేజ్ వర్కింగ్ ఆల్రెడీ. 24 lakhs ప్యాకేజ్. వాళ్ళు ఏం చేస్తారు? ఈ మాస్టర్ డేటా క్రియేషన్, LSMW, LTMC ఆ ఒక్క టూల్కే యాక్సెస్ ఉంటుంది, మిగతా ఏది యాక్సెస్ ఉండదు. మాస్టర్ డేటా పైన వర్క్ చేస్తారు అంతే. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మాస్టర్ డేటా క్రియేట్ చేయటం. సో ఈ డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసేసారు, తర్వాత మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసే టైంలో ఇవన్నీ యాడ్ అయిపోతాయి. వెండర్ మాస్టర్ డేటాకి ఏం యాడ్ చేయాలి? పేమెంట్ టర్మ్ యాడ్ చేస్తారు. సో ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుంది. అలాగే డన్నింగ్ వెండర్కి కస్టమర్కి సంబంధించింది కూడా ఈ మాస్టర్ డేటా టీం వాళ్ళే మొత్తం చేసేస్తారు. బట్ కాన్ఫిగరేషన్ ప్రొసీజింగ్ అంతా మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో అదంతా మన ఎఫ్ఐ టీమ్ వాళ్ళే క్రియేట్ చేసేవాళ్ళు కదా సార్ వాళ్ళకి? కాన్ఫిగరేషన్ అంతా ఎఫ్ఐఆర్ చేసేది, ఇంప్లిమెంటేషన్ జస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసి మనం సేవ్ చేసామో అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మ్యాప్ అంతే. చేసుకుంటారు అంతే కదా కరెక్ట్ సార్? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. యా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ చెప్తున్నానండి, మనం యాక్చువల్గా 80 టాపిక్స్ నేర్చుకుంటున్నాం. 80 కాదు, S4 HANA వీడియోస్ కూడా ఇస్తే మీకు 100 టాపిక్స్ అవుతాయి టోటల్గా. ఎందుకంటే S4 HANAలో చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ రేంజ్ క్రియేషన్, ఇట్లా అడిషనల్ టాపిక్స్ కొన్ని యాడ్ చేశాను. వెండర్ యాజ్ ఏ కస్టమర్, వెండర్ కూడా కస్టమర్ అవుతాడు, కస్టమరే వెండర్ అవుతాడు ఒక్కోసారి. ఇట్లా రకరకాల సినారీస్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటే 100 టాపిక్స్ అవుతాయి. మరి మీరు 100 టాపిక్స్ పైన వర్క్ చేస్తారా? నో. మీకు టీ కోడ్స్కి యాక్సెస్ అన్నిటికీ ఉంటుందా? నో, కొన్నిటికే ఉంటుంది. మీరు అకౌంట్ పేబుల్లో ఉండొచ్చు, అకౌంట్ రిసీబుల్లో ఉండొచ్చు, లేదంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండొచ్చు, డన్నింగ్లో ఉండొచ్చు, అసెట్ అకౌంటింగ్లో ఉండొచ్చు. సో మీరు ఎక్కడైతే ఉంటుందో యాక్సెస్ వాటికే పనిచేస్తారు. బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కాబట్టి, నాలెడ్జ్ ఉండాలి కాబట్టి అన్నీ నేర్చుకుంటున్నాం. ఇంకోటి SAP అనేది ఒక వర్షన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్. అర్థమైందా? ట్రైనింగ్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవడం, ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది నేర్చుకుంటారు. జాబ్లోకి వెళ్తే ఎట్లయినా ఉండొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. సత్యయ్య గారు థ్యాంక్ యూ అండి. ఉన్నారా?